మహాదేవ శ్రీమాత్రే నమః. నేను మీ మురళీధర్ శర్మ. శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఉగాది నూతన సంవత్సరం మీకు ఎన్నో రకాలుగా కూడా నూతనంగా ఎంతో ఆనందాన్ని మీకు తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు. మరి ఈ పరాభావ నామ సంవత్సరం ఉగాది షడ్రుచుల సమ్మేళనం, మరి ఉగాది పచ్చడి, దాని తర్వాత అందరూ చేసేది పంచాంగ శ్రవణం. మరి ఈ యొక్క పంచాంగ శ్రవణము అనేటువంటిది ఎందుకు అంటే మనకు జరగబోయే మంచి చెడు విషయాల పట్ల మనకొక తెలియని విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళితే మనకు ఒకంత లాభము అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మరి ఈ సంవత్సరము అందరికీ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఒక మాట, గ్రహచారము గోచారము అనేటువంటిది ఇవి రెండు కూడా మనకు చేంజెస్ వర్షన్స్. ఎందుకు అంటే గోచారములో మనకు గురువు సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు, 2.5 సంవత్సరాలకు ఒకసారి శనీశ్వరు మారుతూ ఉంటాడు. ఇవి రెండు మెయిన్ గ్రహాలు. ఇక మిగిలినవి 2.5 రోజులకు చంద్రుడు కానివ్వండి, సూర్యుడు మనకు నెలకు ఒకసారి సూర్యుడు కానివ్వండి, ఇవన్నీ మారుతూ ఉన్నప్పటికీ కూడా ఇవి రెండు చాలా పెద్ద గ్రహాలు. అదేవిధంగా రాహువు కేతువు కూడా. మరి అలా ఈ ద్వాదశ రాశులకు సంబంధించి గోచారము గ్రహచారము అంటే మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఇది 100కు 200% కరెక్ట్. అప్పుడు ఆ లగ్నం నుండి మన భావకారకుడు మనకు సంతానమా లేదా వివాహమా లేదా వ్యాపారమా లేదా ఉద్యోగమా, మనకు ఏ గ్రహం యోగిస్తుంది, ఏ గ్రహం యోగించదు, ఇలా అన్ని విషయాలను మనం తెలుసుకునేటువంటి పద్ధతి ఏమిటి అంటే మన జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటిది ఆ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, అది మనకు గోచారం, మన గ్రహచారం. మరి గ్రహచారము బెస్టా గోచారం బెస్టా, ఏది ఏమైనప్పటికీ కూడా మరి ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది విషయాలను తెలుసుకుందాం. మీనరాశి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు, శుభాకాంక్షలు. మీనరాశి వారికి మరి ఈ పరాభావనామ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి విషయాలను వీడియో మొదటి నుంచి ఎండింగ్ దాకా చక్కగా చూడండి. మీకు ఏం అర్థమైంది అనేది కానీ, మీ సమస్య నిజంగానే ఉందా అనేది కామెంట్ కూడా చేయండి. 2022 సుమారుగా ఆగస్టు నుండి ఈ రోజు వరకు, ఒక 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు, అంటే 2025 డిసెంబర్ వేసుకుందాం, మనం ఇది 2026 మార్చి నెలలో చేస్తున్నాం, ఆఫ్టర్ 15th డేట్ తర్వాత. మరి ఈ 3 నెలల్లో ఏమైనా మార్పులు చేర్పులు మీకు ఏమైనా కనబడుతున్నాయా? గడిచిన 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే 2022 ఆగస్టు, 23 ఆగస్టు, 24 ఆగస్టు, 25 ఆగస్టు, 3-4 సంవత్సరాల నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. మరి మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, మరి రాబోయే ఈ 2026 శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీకు ఈ 2-3 నెలల నుండి ఏమైనా శుభాలు నడుస్తూ ఉన్నాయా అనేటువంటిది 1-2 సార్లు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, మీనరాశి వారు తప్పకుండా కూడా ఈ 2024 2025 ఎండింగ్లో మీనరాశి వారు తప్పకుండా గడిచినటువంటి రోజులలో వివాహ ప్రయత్నాలు కానీ, వివాహాలు జరగడం కానీ, ఈ గడిచిన 3-4 నెలలు వేరు, ఆ 4 సంవత్సరాలు వేరు, ఏమైనా మార్పు కనబడుతుందా? ఇంతనన్నా బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీకు గురువు యొక్క బలము ఉదయించబోతూ ఉన్నది, గురువు యొక్క బలం మీకు రాబోతూ ఉన్నది. మన గడిచిన రోజులలో వివాహం జరగడము, వివాహం జరిగిన తర్వాత గొడవలు, అధికంగా మద్యము, అధికంగా మాంసము మీద ఇంట్రెస్ట్ వెళ్ళడాలు, అలవాటు కావడాలు, మత్తు పదార్థాలపై ఈ యొక్క మీనరాశి వారికి గేమ్స్ కానివ్వండి, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రమోషన్ చేయడం కానివ్వండి, ప్రమోషన్ చేయడమే కాకుండా వాటిలో కొందరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కావచ్చును. ఇలా
ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఈ మీనరాశి వారి ఉన్నవి. కోర్టు రిలేటెడ్, పోలీస్ రిలేటెడ్ వెళ్ళడాలు, కాలో చెయ్యో విరగడం కావచ్చును. అదే విధంగా కొంతమేర ఇంట్లో తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు మరణించడం కావచ్చును. లేదా దగ్గరి స్నేహితుడు మరణించడం అటువంటి వార్త మిమ్మల్ని కలిచివేసే అటువంటి సందర్భం గాని, మానసిక బాధ అనేటువంటిది మీరు ఎంతో మోస్తూ వస్తూ ఉన్నారు. బాధలు ఇట్లా ఉన్నవి. మనీ రిలేటెడ్ లోన్స్ తీసుకోవడము, విపరీతమైన లోన్స్ రావడము. ఆ! ఈ లోన్ ఇస్తా, ఆ లోన్ ఇస్తా అని చెప్పి ఫోన్‌లు రావడము. అన్ని లోన్‌లు గుంజుకున్నారు. ఇప్పుడు కట్టడానికి మొత్తం ఇబ్బందులలో ఉండిపోయారు. ఇక 1, 2 అని కాదు. చాలా సమస్యలున్నవి. బ్రేకప్స్ జరగడం గానివ్వండి. గడిచిన ఈ 4 సంవత్సరాలలో. మరి ఇప్పుడేమిటి అంటే వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తవి. విదేశీ ప్రయత్నాలు ముందుకు వెళ్తవి. ఎవరికైతే కోర్ట్ రిలేటెడ్ సమస్యలున్నాయో అవి సద్దుమణిగే పరిస్థితి ఉంది. అదే విధంగా కొంత మేర రావాల్సినటువంటి ధనము వచ్చే పరిస్థితి ఉంటుంది. వచ్చినా కూడా అది మళ్ళీ ఖర్చయిపోతుంది. ఆ ధనం అయితే ఆగని పరిస్థితి ఉంది. ఎందుకంటే మీకంటూ ఒక పర్ఫెక్ట్ యూనివర్స్ నంబర్ గాని, లేదా ఒక లక్కీ నంబర్ గాని, మీకంటూ ఒక లక్కీ డేట్ గాని, లక్కీ డే గాని ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మీ డబ్బులు అనేటువంటిది అకౌంట్‌లో సురక్షితంగా ఉంటవి. ఇప్పుడు ఉదాహరణకు నంబర్ 1లో జన్మించినటువంటి వారికి నంబర్ 8 మైనస్. అదేవిధంగా నంబర్ 5లో జన్మించినటువంటి వారికి నంబర్ 2 మైనస్. సో, మరి నంబర్ 5లో జన్మించినటువంటి వారెవరైనా ఉన్నట్టయితే నంబర్ 2 రిలేటెడ్ అకౌంట్ డీటెయిల్స్ గాని, నంబర్ 2 రిలేటెడ్ మొబైల్ నంబర్ గాని ఉన్నట్టయితే ఎంత వచ్చినా కూడా బూడిదలో పోసిన పన్నీరులాగా ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో మీకు రాబోయే రోజులలో అత్యంత శుభాలు మాత్రం ఉండబోతున్నవి ఈ పరాభవ నామ సంవత్సరంలో అని చెప్పడం జరుగుతున్నది. ఒక శనైశ్వరుని యొక్క లగ్నంలో ఉన్నాడు గనుక లగ్నం నుండి మీకు 2వ భావానికి వెళ్ళేటువంటి ట్రావెల్‌లో ఉన్నాడు తను. కనుక ఎట్టి కోశాన కూడా మీరు ధైర్యంగా ఉండండి. మేబీ మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలు ఏమైనా మీకు ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నాయి అని అనుకుంటే మాత్రము చెప్పలేం. వ్యక్తిగత జాతకాన్ని కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి బాధ్యత మీదే. కనుక ఈ పరాభవ నామ సంవత్సరంలో అత్యంత అద్భుతంగా కూడా మీనరాశి వారికి సంతానము, వ్యాపారము, ఉద్యోగము, విదేశీ ప్రయాణాలు, రావాల్సిన ధనం రావడము, చక్కటి ఆరోగ్యము, ఇంకా పనిచేసే చోట మంచిగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడాలు, అదేవిధంగా వివాహం జరగడాలు, వివాహంలో ఉన్నటువంటి ఒడిదుడుగులు కాస్త క్లియరెన్స్ అవ్వడాలు, అదేవిధంగా మీనరాశి వారికి ఇంకా ఏమైనా స్టార్టప్ బిజినెస్ మొదలు చేసేటువంటి అనుగ్రహం లభించేటువంటి సందర్భాలు, అదేవిధంగా మీనరాశి వారికి కొంతమేర ఇంకా కూడా మనకు ఏమైనా అవకాశాలు ఎక్కడి నుండైనా మీకు లభించే పరిస్థితులు అయితే ఉన్నది. గతంలో గడిచినటువంటి 3, 4 సంవత్సరాలలో రూ. 10కు, రూ. 100కు బాధపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, డోంట్ వరీ, మంచిగా రాబోతున్నది. ఇక్కడ మీరు ఏంది అంటే అధికంగా దేవాలయం వెళ్ళండి. ప్రతి గురువారం యెల్లో రిలేటెడ్ బట్టలు వేసుకోండి. ప్రతి గురువారము గంధం బొట్టు పెట్టుకోండి. మంచి ఫలితం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతక రీత్యా ఇంకా నడిచే దశ, అంతర్దశలను కూడా చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకొని తప్పకుండా కూడా నడిచే దశ, అంతర్దశలలో మరి ఏమైనా ఇబ్బంది కలిగించేవి ఉన్నట్టయితే మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్.